నిలిచింది. దుబాయ్ లో టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది. ఉత్కంఠ భరిత మ్యాచ్ లో భారత్ నే విజయం వరించింది. చివరి వరకు విజయం దోబూచులాడింది. నువ్వా నేనా అన్నట్లుగా ఫైనల్ ఫైట్ సాగింది. అయితే చివరికి ఇండియానే విజయ తీరాలకు చేరింది. టాస్ గెలిచి ముందు బ్యాటింగ్ చేసిన కివీస్ 251 పరుగులు చేసింది. మిచెల్ బ్రాస్వెల్ హాఫ్ సెంచరీలతో అదరగొట్టారు. ఫస్ట్ 10 ఓవర్స్ ధీటుగా ఆడిన కివీస్ మిడిల్ ఓవర్స్ లో స్లో డౌన్ అయింది. ఇందులో ఇండియన్ స్పిన్నర్స్ కీలక పాత్ర పోషించారు. 15 ఓవర్లలోపే 3 వికెట్లు పడటంతో పరుగుల స్పీడ్ తగ్గింది. మళ్లీ చివరిలో దూకుడుగా ఆడటంతో కివీస్ 251 పరుగులు చేయగలిగింది. టీమిండియా విజయం సాధించడంతో అందరూ సంబరాలు చేసుకుంటున్నారు. అయితే ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్ లో చివరికి విజయం ఇండియానే వరించింది. ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచింది ఇండియన్ టీం. మనం విజువల్స్ లో చూడొచ్చు, అందరూ సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. అయితే చివరి వరకు కూడా ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. ఇండియా బ్యాటింగ్ ప్రారంభంలో విజయం చాలా ఈజీగా అనిపించినా ఎప్పుడైతే వికెట్స్ వెంటనే పడ్డాయో కొంచెం టెన్షన్ స్టార్ట్ అయింది. చివరి వరకు కూడా టెన్షన్ కంటిన్యూ అవుతూ వచ్చింది. ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్ లో చివరికి ఇండియా విజయం సాధించింది. దీంతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా దూకుడుగా ఇన్నింగ్స్ ఆరంభించింది. రోహిత్ శర్మ, గిల్ కలిసి మొదటి వికెట్ కు 105 పరుగులు జోడించారు. రోహిత్ శర్మ 76 పరుగులతో క్యాప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. అయితే కోహ్లీ ఇలా వచ్చి అలా వెళ్లిపోవడంతో టీమిండియాతో విజయం దోబూచులాట అయితే మొదలైంది. మిడిల్ ఓవర్స్ లో ఇండియా కూడా రన్స్ రాబట్టేందుకు చాలా శ్రమించింది. శ్రేయస్ అయ్యర్ వికెట్ పడకుండా కాసేపు నిలబట్టడంతో విజయానికి మార్గం పడినట్టయింది. అతనికి కేఎల్ రాహుల్ తోడయ్యాడు. చివర్లో హార్దిక్ కూడా తన వంతు పాత్ర పోషించడంతో ఇండియా విక్టరీ కొట్టింది. విజేతగా నిలిచింది. ఛాంపియన్స్ ట్రోఫీని సగర్వంగా ఎత్తింది. కివీస్ పై 25 ఏళ్ల నాటి పగను తీర్చుకుంది. ఛాంపియన్ గా నిలిచింది. దుబాయ్ లో టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది. ఉత్కంఠ భరిత మ్యాచ్ లో భారత్ ని విజయం వరించింది. చివరి వరకు విజయం దోబూచులాడింది. నువ్వా నేనా అన్నట్లుగా ఫైనల్ ఫైట్ సాగింది. అయితే చివరికి ఇండియానే విజయ తీరాలకు చేరింది. చివరి వరకు విజయం దోబూచులాడింది. ఫ్యాన్స్ అందరూ కూడా ఉత్కంఠగా ఎదురు చూశారు. చివరి వరకు కూడా టెన్షన్ ఉండింది. నువ్వా నేనా అన్నట్టుగా ఫైనల్ మ్యాచ్ సాగింది. అయితే బ్యాటింగ్ తీసుకున్న వెంటనే విజయం చాలా ఈజీగా కనిపించింది. ఎందుకంటే మొదటి వికెట్ కే వరకు కూడా 100 రన్స్ తోడవడంతో విజయం రైట్. కరీంనగర్ లో సంబరాలు అంబరాన్ని అంటాయి. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్.
ఎస్, భారత్ అదేవిధంగా న్యూజిలాండ్ సంబంధించినటువంటి క్రికెట్ మ్యాచ్ చాలా ఉత్కంఠగా జరిగింది. ఈ రోజు అంతా కూడా చాలా క్రికెట్ ప్రియులంతా ఉత్కంఠగా వాళ్ళంతా కూడా ఇండియా గెలవాలని చెప్పే ఉద్దేశంతో వారంతా కూడా చాలా మంది కూడా క్రికెట్ ను చూస్తూ చాలా ఎంజాయ్ చేశారు. చాలా ఉత్కంఠగా కొనసాగినటువంటి మ్యాచ్ అభిమానులు, క్రికెట్ అభిమానులు అంతా కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. వారితో కూడా నేను మాట్లాడుతున్నాను. చాలా ఆనందోత్సవాల మధ్య వీరంతా కూడా ఎంజాయ్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. చాలా ఉత్కంఠ మరింది. ఇటు ఇండియా విజయాన్ని కూడా అందరూ తమ విజయంగా సాధిస్తున్నారు. ఎట్లా చూస్తారు సార్ ఇండియా విజయాన్ని? ఇండియాలో ఇంత మునుపు ఇండియాలో చాలా మంది క్రికెట్ అంటే చాలా మంది ప్రీతి ప్రేమ బాగుండే ఇలాంటి యువకులు ఉత్సాహంగా రేటు ఉంచి మరి చాలా మంది, ఎందుకంటే ఇండియా గెలిస్తే హృదయాలు చాలా చక్కగా ఉంటుంది. ఇండియాలో ఉన్న సత్సంపన్న దేశం కనుక ఇక్కడ న్యూజిలాండ్ ఏముందంటే గతంలో మేము కప్పు ఖచ్చితంగా కొడతాము అని చెప్పింది. ఎందుకంటే మా దగ్గర క్రికెట్ పుట్టినాను. ఇప్పుడు క్రికెట్ దించింది చూసినావా? ఇండియా కప్పు గెలిచింది. ఇండియా ఎట్లా జరిగింది మ్యాచ్ అంతా కూడా చాలా టెన్షన్ గా ఉత్కంఠగా చూసారు కదా, ఎట్లా అనిపించింది? చాలా ఆనందంగా అనిపించింది. ఇండియా ఫస్ట్ ఏ కంట్రీస్ కన్నా ఇండియా బెస్ట్. ఐ లవ్ మై ఇండియా. సీజన్ మొత్తం క్రికెట్ చూసారు కదా, ఇండియా బ్యాటింగ్ కావచ్చు, బౌలింగ్ కావచ్చు, ఇదంతా కూడా ఎట్లా అనిపించింది? మొత్తం క్రికెట్ అంతా కూడా వీక్షించారు కదా, ఇండియా గెలవడం కావచ్చు, ఈ సీజన్ లో ఇండియా ఆడిన తీరు ఎట్లా? బాగుందన్న, మస్తు అనిపించింది. చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ మన ఈట్ మోర్ వాళ్ళు ఇది ఈవెంట్ చేశారు. చాలా ఆనందంగా ఉంది, మంచిగా అనిపిస్తుంది. ఇండియా గెలిచినందుకు చాలా హ్యాపీగా ఉంది. మొత్తం బ్యాటింగ్ కావచ్చు, బౌలింగ్ కావచ్చు, ఈసారి ఇండియా పెట్టిన ఎఫర్ట్ కావచ్చు, ఇదంతా కూడా ఎట్లా అనిపించింది? ఈసారి ఇండియా అందరూ ఎఫర్ట్ పెట్టారు. మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ బౌలర్స్ చాలా రాణించారు, బ్యాటర్స్ కూడా అందరూ రాణించారు. మోస్ట్ ఆఫ్ ది శ్రేయస్, శుభన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ మోస్ట్లీ దే ప్లేడ్ రియలీ వెల్ and we achieved the champions trophy final and we got the final. This is the trophy we got after long days. Last time మనం పాకిస్తాన్ మీద ఓడిపోయినాము, ఇప్పుడు మనం గెలిచాం కాబట్టి చాలా రివెంజ్ టేకింగ్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. దిస్ ఇస్ ద థర్డ్ టైం we are winning the champions trophy. We proud to be an Indian. ఎట్లా ఇండియా సెలబ్రేట్? Yeah, we are very happy for the winning part of India. हम बहुत खुश है, हमारा भारत ने इंडिया वर्ल्ड कप जीत गया है यहाँ पर आईसीसी. इससे हम बहुत खुशी मना रहे हैं यहाँ पर. वी आर वेरी प्राउड टू बी एन इंडियन. हियर वी सी Muslims, Hindu all together celebrating the victory of India. India is the best in cricket. हमें बहुत खुशी हुई इंडिया जीतकर. यहाँ सब भाई और हिंदू मुस्लिम भाई सब मिलके बहुत अच्छा एंजॉय करे यहाँ पे और सब हमारे खिलाड़ी बहुत अच्छा खेले. बहुत बड़ी खुशी की बात है. बहुत अच्छा सरप्राइज दिया हमारे को खिलाड़ी पूरे. చాలా మంది కూడా క్రికెట్ అభిమానులు కూడా ఎంజాయ్ చేస్తున్నారు. క్రికెట్ చూశారు కదా, బ్యాటింగ్ కావచ్చు, బౌలింగ్ కావచ్చు, ఈ సీజన్ లో క్రికెట్ ఆడిన తీరు కావచ్చు, ఎట్లా అనిపిస్తుంది? బాగుంది, చాలా బాగుంది. మంచి ఎంటర్టైన్ అయింది, మంచిగా ఎంజాయ్ చేసాం. ఈరోజు మ్యాచ్ అంతా కూడా చాలా టెన్షన్ గా ఉన్నట్టుంది కదా, ఎట్లా చూసారు? అంటే నార్మల్గా ఎంజాయ్ చేసాం, ఫ్రెండ్స్తో చాలా ఎంజాయ్ చేసాం. ఓపెన్ ఇండియా మీద అవునవును, చాలా 100% షూర్, కాన్ఫిడెంట్. ఎప్పటి నుంచి చూస్తున్నారు క్రికెట్ మ్యాచ్? ఈ రోజు ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? చాలా ఇప్పటి నుంచి ఇప్పుడు కూడా మీరు కంటిన్యూ? ఒక 2 hours అవుతుంది. 2 hours అవుతుంది. చాలా మంది కూడా క్రికెట్ అభిమానులు వారంతా కూడా మ్యాచ్ అంతా కూడా బిగ్ స్క్రీన్లు ఏర్పాటు చేసుకున్నారు. వారంతా కూడా ఇండియా గెలవడాన్ని ఒక ఆనందంగా మాత్రం జరుపుకుందని చెప్పుకోవచ్చు. ఈ సీజన్ లో ఇండియా విజయం సాధించడం చాలా మంది అభిమానులు, క్రికెట్ అభిమానులకు చాలా జోష్ నింపుతుందని చెప్పుకోవచ్చు. భారీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు, చాలా చోట్ల భారీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. ఆ భారీ స్క్రీన్లతో వారంతా కూడా ఎంజాయ్ చేస్తున్నారు. చిన్నపిల్లలు కూడా చూడవచ్చు, చిన్నపిల్లలు కూడా ఇండియా గెలిచిందని చెప్పి చాలా ఆనందంగా వారంతా కూడా సంకేతాలు ఇస్తున్నారు. చాలా తమ విజయ సంకేతాన్ని చూపెడుతున్నారు. వీరంతా కూడా వీరు కూడా చిన్నపిల్లలు కూడా కాస్తున్నారు. వీరంతా కూడా ఇండియా గెలవడానికి వచ్చారు. మ్యాచ్ విజయం సాధించింది, ఎట్లా అనిపిస్తుంది? I'm very so happy and once again really big congrats to Indian cricket team. సో ఇంత అంటే నార్మల్గా ఏంటంటే మనకు మ్యాచ్లో చాలా వరకు ఈ ఒక లాస్ట్ ఎండింగ్లో చాలా మందికి ఏమనిపించింది అంటే విన్ అవుతామా ఓడిపోతామా అనేది ఒక సెన్షన్లో ఉండే, కానీ మొత్తానికైతే చాలా మెమరబుల్ విన్ అయితే ఇచ్చారు. అండ్ వన్స్ అగైన్ బిగ్ కంగ్రాచులేషన్ టు ఇండియన్ టీమ్. అండ్ ఈ ఏర్పాటు చేసినటువంటి కరీంనగర్ ఏర్పాటు చేసినటువంటి టీం కూడా చాలా స్ట్రెంత్ ఉన్నట్టున్నది కదా. అండ్ టీం మెయిన్గా ఏంటంటే మనకు బౌలింగ్లో ఈ యొక్క పిచ్ వచ్చేసి స్పిన్నింగ్ పిచ్ కాబట్టి మన వాళ్ళందరికీ కూడా ఓన్లీ స్పిన్నింగ్ సంబంధించినటువంటి బౌలర్స్ మాత్రం ఎంచుకోవడం జరిగింది. సో రోహిత్ శర్మకి వన్స్ అగైన్ బిగ్ కంగ్రాచులేషన్. ఎందుకంటే ఒక మెయిన్ ఏంటంటే ఇందులో బౌలింగ్ తీసుకున్నటువంటి విషయంలో, చూజ్ చేసుకున్నటువంటి విషయంలో స్పిన్నర్స్ ని తీసుకురావడం అనేది చాలా అప్రిషియేట్ చేయాల్సినటువంటి క్యాప్టెన్సీ. సో వన్స్ అగైన్ బిగ్ కంగ్రాచులేషన్ టు రోహిత్ అండ్ ఆల్ ఓవర్. ఈసారి బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ ఎలా అనిపిస్తుంది? బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ లో అంటే కొంత స్టార్టింగ్ లో మనకు చాలా ఇబ్బంది.
రైట్ సతీష్ మరి లైన్ లోనే ఉండండి. అది కరీంనగర్ కు సంబంధించిన అప్డేట్స్. మనం విజయవాడలో కూడా అభిమానులు, క్రికెట్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. అక్కడ నుంచి అప్డేట్స్ తెలుసుకుందాం. సుమిత్ర, ఏదైతే ఉందో ఇండియా న్యూజిలాండ్ మ్యాచ్ హోరాహోరీగా సాగింది. ప్రతి క్షణం ప్రతి బాల్ ఉత్కంఠంగా రేపిందని చెప్పాలి. ఈ సంబంధించి క్రికెట్ అభిమానులు మనతో ఉన్నారు, కొంతమంది వాళ్ళని అడిగి తెలుసుకున్న ప్రతి చేద్దాం. బాబు చెప్పండి, అసలు ఈ మ్యాచ్ ఎలా చెప్పాలంటే మన బౌలింగ్ లో నలుగురు స్పిన్నర్లు అద్భుతంగా రానిచ్చారు. ముఖ్యంగా చెప్పాలంటే స్ట్రేట్ బౌలింగ్ సెమీ ఒక్కడే, మరియు హార్దిక్ పాండ్యా కొంతమేర సహాయం చేసినా సరే అద్భుతంగా స్పిన్ బౌలింగ్ వేశారు. మన న్యూజిలాండ్ ని చాలా మటుకు కట్టడి చేశారు. ఇక చేజింగ్ లో అంటారా, అద్భుతమైన ఫస్ట్ వికెట్ పార్ట్నర్షిప్ లభించింది మనకి. తర్వాత కొంచెం తడబడినా సరే, 1, 2, 3 వికెట్లు పడినా సరే చివరిలో హార్దిక్ పాండ్యా గానీ లేకపోతే శ్రేయస్ అయ్యరే గానీ అద్భుతంగా ఇన్నింగ్స్ నిలబెట్టారు. భారత్ ని ఈ రోజు విజయ తీరాల్సి చేరుతున్న దాంట్లో ఈ ఎఫెక్ట్ మొత్తం ఉండేది. ఇదివరకు టాప్ ఆర్డర్ మాత్రమే ఆడేది, ఇప్పుడు అలా కాదు. టీం మొత్తం 1వ నెంబర్ నుంచి 7వ నెంబర్ వరకు కాంట్రిబ్యూషన్ అనేది ఇచ్చారు. ఈ నెంబర్ వరకు కాంట్రిబ్యూషన్ అనేది ఇచ్చారు. ఈ రోజు మనం ఛాంపియన్స్ గా నిలిచాం. ఇండియా లాస్ట్ మినిట్ లో కొంచెం ఉత్కంఠ అయితే నెలకొంది. బ్యాట్స్మెన్స్ అంతా అయిపోయారు, బౌలర్స్ మిగిలారు. అప్పుడు ఎలా అనిపించింది మీకు చూసినప్పుడు? బౌలర్స్ మిగిలారు కదా లాస్ట్ లో బ్యాటింగ్ చేసి. అంటే మనం ఇంకా మనది టైలెండర్ అనేది చాలా ఎక్కువ, మన బ్యాటింగ్ స్ట్రెంత్ ఎక్కువ కాబట్టి చివరి వరకు కొంచెం నిదానంగా తడబడినా సరే నిదానంగా మనోళ్ళు పార్ట్నర్షిప్ అనేది బిల్డ్ చేసుకుంటూ వచ్చారు. అద్భుతంగా చివరికి బౌలర్స్ రానియకుండా మ్యాక్సిమం రవీంద్ర జడేజాతో ఎండ్ చేశారు. అద్భుతంగా గెలిచారు చేజింగ్ చేసి. మీకు చెప్పండి, మీకు ఎలా అనిపించింది? మీరు మ్యాచ్ చూస్తున్న ప్రతి క్షణం మీకు ఎలా అనిపించింది? మేము వస్తే అసలు కింగ్ కోహ్లీ ఆడతాడు అనుకున్నాం, కానీ అతను తొందరగానే అవుట్ అయిపోయాడు. రోహిత్ భాయ్ బాగా ఆడాడు, అందరూ బాగా ఆడారు అన్న. టీమ్ ఎఫెక్ట్ అన్న, టోటల్ టీమ్ ఎఫెక్ట్ అంతే అన్న. మొత్తంగా ఒక్క విషయం చెప్పాలంటే మాత్రం ఈ రోజు ఇండియా అనేది ఎంత సమిష్టిగా ఉందో మన బ్యాటింగ్ ని చూస్తే గానీ, మన బౌలింగ్ ని చూస్తే గానీ, మన ఫీల్డింగ్ ని చూస్తే గానీ తెలిసిందన్న. సమిష్టి విషయం అంటారు, ఇది సమిష్టి విజయం అని అంటారు ఒక్క ముక్కలో చెప్పాలంటే. హార్దిక్ పాండ్యా నుంచి రోహిత్ శర్మ వరకు, కింద నుంచి పై వరకు మొత్తం వాళ్ళు చేయాల్సిన రోల్ వాళ్ళు 100% ఇచ్చారు. ఈ రోజు మనం ఛాంపియన్స్ గా నిలబడ్డాం. ఇండియా న్యూజిలాండ్ మన మీద గెలిచింది కదా, ఇప్పుడు కసి తీర్చుకుందాం అనుకోవచ్చా మనం? ఖచ్చితంగా దీనికి 200% మనం వాళ్ళకి న్యాయం చేసాం. మనం హ్యాపీగా ఉన్నట్టే. మొత్తానికి రివెంజ్ అనేది మాత్రం కంప్లీట్ అయిందన్న. ఇది ఏదైతే ఉందో ఇండియా న్యూజిలాండ్ మ్యాచ్ ప్రతి క్షణం ప్రతి బాల్ చాలా ఉత్కంఠంగా కొనసాగింది. ఏదేమైనప్పటికీ ఇండియా గెలవడం అనేది చాలా సూపర్ణం అని చెప్పేసి ఇక్కడ క్రికెట్ అమ్మానులు అయితే చెప్తున్నారు. అంటే మీరు మ్యాచ్ జరిగినందుకు కూడా అక్కడ ఉన్నారు, మరి నిమిషానికి ఉత్కంఠ కలిగిండే, మరి అక్కడ ఉన్న ప్రేక్షకులు ఎలా వర్షన్ ఏంటి అసలు? అసలు న్యూజిలాండ్ ఇండియా మ్యాచ్ ప్రతి క్షణం ప్రతి బాల్ చాలా ఉత్కంఠంగా లేపుందని చెప్పాలి. ఏదేమైనప్పటికీ ఈ లాస్ట్ మినిట్ లో ఈ బ్యాటింగ్ సంబంధించి కానీ ఇది ఇండియా ఎలా ఉంటుందని చెప్పేసి చాలా ప్రతి అభిమానులు అయితే టెన్షన్ మొదలైంది. కానీ ఇండియా మ్యాచ్ గెలవడం అనేది చాలా సంతోషంగా ఉంది. అభిమానులు ఉండే వాళ్ళని అడిగి తెలుసుకున్న చెప్పు, ఎలా ఉంది నీకు మ్యాచ్ ముందు నుంచే గెలుస్తామని చాలా నమ్మకం ఉంది. కానీ న్యూజిలాండ్ వాళ్ళు గొప్ప టీము, వాళ్ళు రైట్. మనతో పాటు స్పోర్ట్స్ ఎనలిస్ట్ చంద్రశేఖర్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే సార్, కంగ్రాచులేషన్స్, బిగ్ కంగ్రాచులేషన్స్, సెలబ్రేషన్స్ డే. సార్ ఎలా అనిపించింది? అంటే మ్యాచ్ ఒక రకమైన ఉత్కంఠనైతే కలిగించింది. మీ వర్షన్ ఏంటి సార్, ఎనాలిసిస్? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే 270, 275 లోపు న్యూజిలాండ్ ని కంటైన్ చేసినప్పుడే బౌలర్స్ ఇండియాకి మ్యాచ్ ని గెలిపించారు అనేటువంటి భరోసా అయితే లభించింది. కాకపోతే ఆ వికెట్ మీద 250 ఎప్పుడు కూడా కొంచెం ట్రిక్కీ ఇదే కాబట్టి ఏమవుతుంది, అందులోనూ రోహిత్ శర్మ అంత ఇదిగా లేడు. సార్
టీమిండియా ఛాంపియన్ గా నిలిచింది. దుబాయ్ లో టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది. దీంతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. దేశవ్యాప్తంగా కూడా అభిమానులు ఉత్కంఠగా చూసిన ఫైనల్ మ్యాచ్ లో విజయం సాధించింది ఇండియా. అయితే మొదట బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ భారత్ ముందు 250 పరుగుల విజయ లక్ష్యాన్ని పెట్టినప్పుడు బ్యాటింగ్ కి దిగిన ఇండియా అయితే చాలా మంచిగా రన్స్ చేస్తున్న క్రమంలో వికెట్స్ ఒక్కసారిగా 100 రన్స్ క్రాస్ అయిన వెంటనే వికెట్స్ పడటంతో ఉత్కంఠ స్టార్ట్ అయింది. అది చివరి వరకు కూడా కంటిన్యూ అయింది. ఉత్కంఠభరితంగా సాగిన సెకండ్ ఇన్నింగ్స్ లో భారత్ విజయం సాధించింది. అయితే ఈసారి ఈ ట్రోఫీలో అన్ని విజయాలే సాధించింది భారత్. ఛాంపియన్స్ ట్రోఫీని భారత్ గెలవడంతో దేశవ్యాప్తంగా కూడా సంబరాలు అంబరాన్ని అంటాయి. దేశవ్యాప్తంగానే కాదు వరల్డ్ వైడ్ గా ఉన్న ఇండియన్ ఆడియన్స్ అందరు కూడా సెలబ్రేట్ చేసుకుంటున్న సిచ్యువేషన్ ని మనం చూసాం. ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్ లో భారత్ విజయం సాధించింది. ఇక మనతో మాట్లాడడానికి స్పోర్ట్స్ ఎనలిస్ట్ చంద్రశేఖర్ గారు సిద్ధంగా ఉన్నారు. సార్, నేను మోహన్. హలో సార్, అయితే ఇండియా బ్యాటింగ్ టైంలో మిడిల్ లో చూస్తే ఒక రకమైన టెన్షన్ కనిపించింది. అంటే దానికి కారణం పిచ్ అనుకోవచ్చా సార్? అది డెఫినెట్లీ వాళ్ళు న్యూజిలాండ్ కూడా ఫైనల్ మ్యాచ్ అని వాళ్ళు మంచి ఫైట్ బ్యాక్ చేసిండు. వాళ్ళ స్పిన్నర్స్ కూడా మంచి పెర్ఫార్మెన్స్ చేసిండు. బట్ న్యూజిలాండ్ ని 251 for 7 మనం కటెన్ చేసింది. వాజ్ గ్రేట్ బౌలింగ్ బై కుల్దీప్ యాదవ్ అండ్ వరుణ్ చక్రవర్తి అండ్ రవీందర్ 37, లాసం 34, మిషల్ 63. బట్ ఇండియా పెర్ఫార్మెన్స్ వచ్చి కెప్టెన్ మనం అప్రిషియేట్ రోహిత్ శర్మ 76 అండ్ శ్రేయస్ అయ్యర్ 48 అండ్ రాహుల్ 34 నాట్అవుట్ అండ్ అక్షర్ పటేల్ 29 ఒక మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చిండు. బట్ జడేజా విన్నింగ్ స్కోర్ తోటి 9 runs చేసిండు. బట్ ఇండియా విక్టరీ అగేన్స్ట్ న్యూజిలాండ్ ఇస్ అ గ్రేట్ విక్టరీ ఇన్ ఫైనల్ అని చెప్పొచ్చు. 4 wickets విక్టరీ ఫర్ ఇండియా ఇస్ అ గ్రేట్ విక్టరీ ఫర్ ఇన్ ద ICC ఛాంపియన్షిప్. అలాగే సార్, టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ కూడా స్టార్టింగ్ లో చాలా మంచిగా రన్స్ చేస్తూ వచ్చింది. ఇక్కడ ఇండియా బ్యాటింగ్ కూడా స్టార్టింగ్ ఓవర్స్ లో రన్స్ చాలా బాగా చేస్తూ వికెట్స్ పడకుండా రెండు టీమ్స్ కూడా కనిపించాయి. ఒకనొక టైంలో రెండు టీమ్స్ కూడా వికెట్స్ కోల్పోయాయి. దానికి రీజన్ ఏంటి సార్? అంటే పిచ్ ప్రభావం అనుకోవచ్చా? అంటే ఇప్పుడు ఓపెనింగ్ వికెట్ మంచి పార్ట్నర్షిప్ కలిసి వచ్చింది. బట్ మిడిల్ ఆర్డర్ లో బ్యాటింగ్ కొంచెం ఫెయిలియర్ అయింది మంది. బట్ వీ హావ్ కమ్ బ్యాక్ ఇన్ టు వెరీ గుడ్ ఫార్మ్ అండ్ వీ షుడ్ అప్రిషియేట్ రోహిత్ శర్మ 76 అండ్ ఒక ఎండ్ మనం దీని ముందు టీవీ 10 టీవీలో అన్నాంకి కెప్టెన్ ఇన్నింగ్ ఆడాలా, ఆయన 30-40 చేసి 11, బట్ ఈ హ్యాస్ టు గో ఫర్ సెంచరీస్. బట్ ఈ రోజు డెఫినెట్ రోహిత్ శర్మ 76 చేసింది ఒక విన్నింగ్ స్కోర్ అని చెప్పొచ్చు. అలాగే గిల్ పర్ఫార్మెన్స్, కోహ్లీ కూడా అవుట్ అయిన విధానాన్ని మీరు ఎలా విశ్లేషిస్తారు సార్? కోహ్లీ ఎంపైర్ చేసిన అది క్లీన్ అవుట్ అండి. LBW and the ball was going into the wicket and refer చేసిన కానీ that was the third referee వచ్చి ఆయన అవుట్ ఇచ్చిండు. ఆయన డెఫినెట్లీ కోహ్లీ ఫెయిల్ అయినా కూడా కొంచెం మనకి అప్సెట్ అయింది. బట్ శ్రేయస్ అయ్యర్ చాలా బాగా పెర్ఫార్మెన్స్ వచ్చి 48 చేసిండు అండ్ అక్షర్ పటేల్ 29, రాహుల్ 34 నాట్అవుట్ ఒక మంచి పెర్ఫార్మెన్స్ తోటి మన ఇండియా 254 for 6 చేసిండు. రైట్, థ్యాంక్ యూ సార్ ఫర్ ద అనాలిసిస్. కర్నూలులో కూడా క్రికెట్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ సంబరాలు ఈ మూమెంట్ లో ఆగిపోయేవైతే కాదు. మరి అక్కడి నుంచి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్. సుమిత్ర, న్యూజిలాండ్ ఇండియా క్రికెట్ కు సంబంధించి తీవ్ర ఉత్కంఠ మధ్యలోన భారత విజయం సాధించడం జరిగింది. అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. సంబరాల్లో అమ్మరాంటిన కొంతమంది మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అభిమానులు ఉన్నారు, అభిమానులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎట్లా ఈ రోజు ఆడిన మ్యాచ్ ఎట్లా జరిగింది? ఇండియాకి మెయిన్ గా ICT
ఐసీటీ ఈవెంట్ అనేది ఒక ఘట్టం లాంటిది. మనం 2023లోనే ఇండియా 100% బెస్ట్ ఇచ్చినా కూడా వరుసగా మన విజయాలు అందుకుంటూ పోయినా కూడా లాస్ట్ కొద్ది దాంట్లోనే మనం మిస్ అవ్వడం జరిగింది. అలానే 2023 వరల్డ్ కప్ లాస్ అయిపోయి ఆస్ట్రేలియాకి ఇవ్వడం జరిగింది. అలానే రివెంజ్ అనే పదం మనం వాడకూడదు. రివెంజ్ కాకుండా మన స్పోర్ట్స్ మ్యాన్షిప్లోనే అలాగే మనోళ్ళు కూడా అదే బెస్ట్ 2024లో ఇచ్చి ఒక ఐసీటీ ఈవెంట్ అనేది 2024 వరల్డ్ కప్ తీవ్ర ఉత్కంఠత మధ్య ఈరోజు న్యూజిలాండ్ భారత్ జరిగినటువంటి ఈ మ్యాచ్ ఈరోజు భారత్ కప్ తీసుకురావడం ఎలా అనిపిస్తుంది మీకు? ఇది చాలా ఉత్కంఠభరితమైన మ్యాచే. ఖచ్చితంగా ఈ గెలుపు మేము ఊహించిందే, ప్రతి ఒక్క ఇండియన్స్ ఊహించిందే. ఎందుకంటే దుబాయ్ లో అన్బీటెడ్ గా ఇండియా ప్రతి మ్యాచ్ గెలిచి వస్తుంది. ఖచ్చితంగా ఈ మ్యాచ్ కూడా గెలుస్తుందని మాకు తెలుసు. ఇంకోటి 2002 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్ లో న్యూజిలాండ్ గెలిచింది. దానికి గట్టిగా దానికి గట్టిగా ప్రతీకారం ఇస్తున్నాం. జై హో ఇండియా! కర్నూలు జిల్లా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం ఏదైతే జరిగిందో ఈ సంబరాల్ని అంబరాన్నింటే పరిస్థితి కనిపిస్తుంది. ఉమ్మడి జిల్లాలో మొత్తం యువతకి పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్న సందర్భం కనిపిస్తుంది. మొత్తం నంద్యాల కర్నూలు జిల్లాలో పెద్ద ఎత్తున బాణాసంచా కాలుస్తూ ఆ సంబరాలు చేసుకుంటున్న సందర్భం. కొంతమంది అభిమానులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ రోజు జరిగినటువంటి మ్యాచ్ కు సంబంధించి ఎలా జరిగింది, ఈ ఉత్కంఠత బ్యాటింగ్ తర్వాత లాస్ట్ మూమెంట్ లో తీవ్ర ఉత్కంఠ జరిగింది. అసలు ఈ మ్యాచ్ గెలవడానికి ప్రధాన కారణం ఏమనుకుంటున్నారు? మన స్పిన్నర్ నలుగురు స్పిన్నర్లతో మన టీమిండియా ప్రతి మ్యాచ్ దూసుకెళ్ళింది. ఈ రోజు కూడా ముందు 10 ఓవర్లలో ఏదైతే అనుకున్నామో కొంచెం బౌలర్లకు కట్టడి చేయలేకపోయినారు వికెట్లని, స్కోర్లను కట్టడి చేయలేకపోయినారు. కానీ తర్వాత ఎప్పుడైతే వరుణ్ చక్రవర్తి వచ్చాడో అందరూ స్పిన్నర్లు అందరూ సమిష్టిగా కృషి చేసి దాదాపు 25 ఓవర్ల పాటు డాట్ బాల్స్ వేసామంటే ప్రతి మ్యాచ్ టీమిండియా దుబాయ్ పిచ్ లో 4 స్పిన్నర్లతో వెళ్ళి ప్రతి మ్యాచ్ లో 20 ఓవర్ల దాదాపు 25 ఓవర్ల పైన డాట్ బాల్స్ చేసి ఆ డాట్ బాల్సే మనకు లాస్ట్ లో స్కోర్ తగ్గించింది. కానీ ప్రతి మ్యాచ్ మన వాళ్ళు బౌలింగ్ కానీ బ్యాటింగ్ కానీ దుమ్ము ఇరగ తీశారు. కెప్టెన్సీ రోహిత్ శర్మ కీలకమైన అంశం ఏమంటే దీంట్లో ప్రతి మ్యాచ్ లో ఓపెనర్లు అంత రాణించలేకపోయారు. ఈ మ్యాచ్ 105 రన్ల పార్ట్నర్షిప్ వచ్చింది ఫస్ట్ వికెట్. ఇది కర్నూలు ఉమ్మడి జిల్లాలో మాత్రం సంబరాన్ని అంబరాంటిన పరిస్థితి. ఇండియా ఏదైతే ఈరోజు జరిగినటువంటి మ్యాచ్ లో కప్పు తీసుకురావడం ఆనందాన్ని కలిగిస్తుంది. న్యూజిలాండ్ కి ఒక హెచ్చరికగా మాత్రం ఉంది. ఈరోజు ఏదైతే మ్యాచ్ జరిగిందో మొత్తం తీవ్ర ఉత్కంఠత జరిగినటువంటి మ్యాచ్ లో దుబాయ్ పిచ్ లో మన ఇండియా గెలవడం చాలా సంబరాన్ని అంటుంది అనేది అభిమానులు చెబుతున్న పరిస్థితి కర్నూలు ఉమ్మడి జిల్లాలో కనిపిస్తూ ఉంది. సుమిత్ర, థ్యాంక్ యూ ప్రసాద్ ఫర్ ద అప్డేట్స్. కర్నూలు కి సంబంధించిన అప్డేట్స్ అవి. కేవలం కర్నూలు మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా కూడా క్రికెట్ అభిమానుల సంబరాలు అంబరాన్ని అంటుతూ ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో మరింతగా కనిపిస్తోంది ఈసారి సెలబ్రేషన్స్.